శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము నిశుల్క జన్మకుండలి విశ్లేషణ ఏదైతే ఉందో అంటే ఉచితంగా ఏదైతే మనము జాతకం చెప్తామని చెప్పానో అందులో ఈరోజు మొదటి జాతకం ఉండబోతుంది. నిన్నటి రోజున విద్యాసాగర్ గారు వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల వాళ్ళ అబ్బాయిది జాతకం ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి జాతకం లోపల కేవలం ఆయన రెండే ప్రశ్నలు అడిగాడు. ఒకటేంటంటే కెరియర్ ఎలా ఉండబోతుంది, ఎందులో కెరియర్ ఉంటుంది, రెండోది ఫారెన్ కి యోగం ఉందా లేదా అని ఈ రెండు ప్రశ్నలు అడగడం జరిగింది. యాక్చువల్లీ నేను వాళ్ళకి మూడు అడగమని చెప్పాను, కానీ వాళ్ళు కేవలం రెండే అడిగారు. కానీ మూడోది మనం హెల్త్ తీసుకుందాం, బికాజ్ ఎందుకంటే హెల్త్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ గురించి కూడా మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ మీరు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోండి. మీది కూడా వచ్చుద్ది నెక్స్ట్ వీక్, మీలోది ఎవరిదైనా ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నేను చేసే ప్రతి వీడియో కింద శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అలాగే మీరు రాసి కమెంట్ చేయండి. ఈ వీడియో కావచ్చు, నేను చేసే ప్రతి వీడియోస్ మీరు షేర్ చేస్తుండండి. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ మీ నేమ్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుద్ది. ఓకే, డీటెయిల్స్ తెలుసుకోండి. 15 ఏప్రిల్ 2003 లోపల పుట్టడం జరిగింది. మా రాత్రి కనుక చూసుకుంటే 8:25 జగిత్యాల జిల్లాలో పుట్టడం అయితే జరిగింది, తెలంగాణ. చూసుకున్నట్లయితే ఈ బాబుది లగ్నము తులా లగ్నము రాశి ఈ బాబుది కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి. లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు. జాతకం లోపల పంచమ స్థానంలో ఉన్నాడు, మంచి పరిస్థితిలో మంచి కండిషన్ లో అయితే ఉన్నాడు. సెకండ్, రాశాధిపతి బుధుడు అవుతాడు. రాశాధిపతి బుధుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. భరణి నక్షత్రం అంటే లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. 20 డిగ్రీలో ఉన్నాడు, మంచి కండిషన్ లో ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏం తెలుసా, లగ్నం దగ్గర అంత బలం లేదు, లగ్నాధిపతి దగ్గర అంత బలం లేదు. మళ్ళీ చెప్తున్నా, లగ్నం దగ్గర అంత బలం లేదు, లగ్నాధిపతి దగ్గర అంత బలం లేదు. 28 డిగ్రీలో లగ్నం ఉంది, 28 డిగ్రీ లోపల లగ్నాధిపతి ఉన్నాడు. ఓకే, రాశి కనుక చూసుకున్నట్లయితే రాశి దగ్గర కొద్దిగా బలం ఉన్నది కాబట్టి జాతకుడు జీవితం లోపల కొద్ది విషయాల లోపల కన్ఫ్యూజన్స్ అయితే ఉంటుంటాయి, కాదనట్లేదు. కానీ పాయింట్ ఇక్కడ ఏమైనా బ్యాడ్ ఉందా అంటే బ్యాడ్ ఏం లేదు. ఈయన ప్రెజెంట్ చూసుకున్నట్లయితే రాహు మహాదశ నడుస్తుంది. రాహు మహాదశలో అంతర్దశ బుధ అంతర్దశ ఉంది. బుధ అంతర్దశ అంటే రాశ్యాధిపతి అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు మీకు చెప్తే అర్థం చేసుకొని మీరు ప్రయత్నించండి. లగ్నాధిపతి కనుక పంచమ స్థానంలో ఉన్నట్లయితే జాతకులు ఎప్పుడు కూడా చూడండి ఎలాంటి విషయాలు కూడా చాలా తెలివైన వారు ఉంటారు. జాతకులు చాలా తెలివైన వారు ఉంటారు. ఎంత తెలివైన వారు అంటే అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు దానికన్నా ముందు వీళ్ళే ఆ వ్యక్తి చెప్పబోయే విషయాలు పసిగట్టగలుగుతారు, అంత తెలివి వీళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఇంకొక విషయం మీరు గమనించండి, కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు, ఉచ్చ రాశిలో ఉన్నాడు కాబట్టి తొందరపాటు ఎక్కువ చేయిస్తుంటాడు. ఏంటి తొందరపాటు ఈ జాతకుడికి జీవితం కాలం లోపల ఎక్కువ అవుతుంటది అని మీకు ఒక విషయం అనిపించవచ్చు. ఇక్కడ లగ్నాధిపతి లగ్నం బలం లేకపోతే జాతకుడు ముందుకు వెళ్ళాలంటే ఒక విషయం చెప్తా. జాతకం లోపల ఎన్ని రాజయోగాలు ఉన్నాయి ముఖ్యం కాదు, లగ్నాధిపతి లగ్నం లోపల కనుక బలం ఉన్నట్లయితే జాతకుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు, ఎలాంటి పరిస్థితి లోపల కూడా ముందుకు వెళ్ళగలుగుతాడు. జాతకంలో ఎన్నో రాజయోగాలు ఉన్నాయి కానీ లగ్నం దగ్గర బలం లేదు అంటే జాతకం పని చేయదు, జాతకం ముందుకు వెళ్ళదు. కాబట్టి జాతకుడికి లగ్న బలం పెంచుకోవాలి, లగ్నాధిపతి బలం పెంచుకోవాలి. ఈజీంది ఏం లేదు, తప్పేం లేదు, డీలే అవుతుంది, కొద్దిగా మంచి అవుతుంది. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే సూర్యుడు ఏకాదశాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. ఎవరు వెంట ఉన్నాడు? భాగ్యాధిపతి వెంట ఉన్నాడు. ఏకాదశాధిపతి అలాగే భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మనం వివాహం గురించి మాట్లాడట్లేదు కాబట్టి లైఫ్ లోపల ప్రాప్తి బాగుంటుంది. ప్రాప్తి అంటే ఏం తెలుసా, జీవితం లోపల మంచి స్థాయికి అయితే వెళ్తాడు, మంచి పొజిషన్లో ఉంటాడు, ఒక మంచి కండిషన్లో ఉంటాడు. జీవితంలో ఒకటి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ తప్పకుండా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మెంటల్ స్ట్రెస్ జాతకుడికి తప్పకుండా ఉంటుంది. ఎందుకు తెలుసుకోండి, రాహుకేతు ఉచ్చ రాశిలో ఉన్నారు కాబట్టి. రాహుకేతు కనుక ఉచ్చ రాశిలో కనుక ఉన్నట్లయితే వీళ్ళ లైఫ్ లోపల కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక సాధించాలని తపన ఏదైతే ఉందో అది గట్టిగా ఉంటుంది, కానీ దానికి తోడుగా అనుకున్న పనులు కాలేకపోతుంటాయి, అనుకున్న పనులు సమయం కాలేకపోతుంటాయి. చంద్రుడు ద్వాదశంలో ఉన్నాడు, కుజుడు చతుర్థంలో ఉన్నాడు. మోక్ష త్రికోణంలో కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు కుజుడు రాహు ఈ కాంబినేషన్ యాక్టివేట్ అయింది. కాబట్టి జాతకుడికి ఒక ప్రశ్న కూడా ఉంది, అవుట్ ఆఫ్ కంట్రీ అంటే విదేశాలకు వెళ్ళే యోగం నా జాతకంలో ఉందా అని అడిగారు. పాయింట్ ఏంటంటే ఈ జాతకుడికి విదేశాల లోపలే సెటిల్ అవుతాడు. ఫ్యూచర్లో జాతకుడు విదేశాల లోపలనే సెటిల్ అవుతాడు. అలా కనుక కాలేకపోయినట్లయితే ఈ జాతకుడు తెలంగాణ లోపల పుట్టాడు కదా అంటే కల్చర్ అయితే చేంజ్ అయితే అవుతుంది. కల్చర్ చేంజ్ అంటే ఇప్పుడు ఏవి చెప్తా, తెలంగాణ వ్యక్తి అంటే ఇక్కడ మహారాష్ట్ర లోపల రావచ్చు, ఢిల్లీ వైపు వెళ్ళవచ్చు, లేకపోతే బెంగళూరు కర్ణాటక స్టేట్ అయినా మారవచ్చు. ఒకటి కంట్రీ అయినా మారాలి లేకపోతే స్టేట్ అయినా మారాలి.
కాబట్టి జాతకుడు తెలంగాణలో అయితే ఫ్యూచర్లో అయితే సెటిల్ అయితే కాడు, ఉండడు కూడా. అవుట్ ఆఫ్ కంట్రీలోనే ఉంటాడు, మంచి కండిషన్లోనే ఉంటాడు. ఇంకొక విషయం తెలుసుకోండి, సూర్యుడు బుధుడు సప్తమ స్థానంలో ఉండి లగ్నానికి చూస్తున్నారు. కాబట్టి జాతకుడికి కొద్ది ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైతే ఉంటుందో చాలా మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ వల్లనే జాతకుడు కొంచెం ముందుకెళ్తాడు. తప్పని ఏదైతే ఉందో ముందుకెళ్ళాలని, దానివల్లనే ప్రోత్సాహంతో అవుతుంది. జాతకుడు అనుకునే అన్ని సాధించుతాడు. ఏంటి? జాతకుడు అనుకునే ప్రతి ఒక్కటి సాధించుతాడు. ఎందుకంటే ధర్మ త్రికోణ బలం గట్టిగా ఉంది. ధర్మ త్రికోణ బలం గట్టిగా ఉంది. కేవలం వాళ్ళ దగ్గర అంత బలం లేదు, అంతే. ఏమని చెప్తున్నా, పంచమాధిపతి చతుర్థాధిపతి యోగకారకుడైన శనిదేవుడు భాగ్యస్థానంలో మృగశిర నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, ఇక్కడ శనిదేవుడు 0 డిగ్రీలో ఉన్నాడు. శనిదేవుడు ఇక్కడ 0 డిగ్రీలో ఉన్నాడు. 0 డిగ్రీలో కనుక ఎవరైనా గ్రహం ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే దానికి బలం ఇవ్వాల్సి వస్తుంది. దాని దగ్గర ఇలాంటి రకమైన బలం లేదు. మరి ప్రభావం ఉండదా అంటే ప్రభావం ఉంటుంది. వీళ్ళు ప్రభావం తప్పకుండా చూపిస్తారు. కానీ మీకైతే ఎంతైతే దక్కాలో, మీరు ఎంతైతే కోరుకుంటారో అంత ఉండదు. ఇది తెలుసుకోండి. అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ మీరు రాహు ట్రయాంగిల్ లోపల ఇంకొక గ్రహం ఉంది, కేతు చూసుకున్నైతే రాహుకేతు సంబంధం లోపల చంద్రుడు అలాగే కుజుడు యాక్టివేట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ రాహుతోటి కుజుడు వచ్చాడు, రాహుతో చంద్రుడు కూడా వచ్చాడు. జాతకుడు కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాడు. అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది లైఫ్ లోపల. ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే ఇది చేయాలన్నా లేకపోతే ఇది చేయాలన్నా, ఇది తీసుకోవాలన్నా లేకపోతే ఇది తీసుకోవాలన్నా. నాట్ ఓన్లీ దిస్ టైం, ఫ్యూచర్లో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. జాతకుడి దగ్గర మెంటల్ స్టెబిలిటీ అంత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే చర లగ్నం కాబట్టి అవుతూ ఉంటుంది. కానీ తెలివైన వాడు, ఎందుకంటే ఈ జాతకుడు ఎవరికైనా ఏదైనా చెప్తే, ఏదైనా ప్రిడిక్షన్ చేస్తే తప్పకుండా ప్లస్ అయితే అవుతాయి, కాదనట్లేదు. కాబట్టి ఇంకో మాట చెప్తాను, వీళ్ళు అడిగిన ప్రశ్నకు డైరెక్ట్ సమాధానం చెప్తాను. కెరియర్ మంచి సెటిల్ అవుతుంది. కెరియర్ గురించి ఏం బాధపడాల్సిన ఈ జాతకంలో ఇబ్బంది అయితే లేదు. గురువు ఈ జాతకుడికి కాపాడుతాడు. ఈ జాతకుడు ఎంత ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటాడు, జాతకుడు జీవితం లోపల కెరియర్ అంత గ్రోత్ అవుతుంది. జాతకుడిది వాతావరణం కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా ఆర్థోడాక్స్ కనుక ఉన్నట్లయితే చాలా మంచిది. అంత ఎంత లేకపోయినా జాతకుడు నామస్మరణ చేసిన కూడా జాతకంలో ప్రభావం మారుతాయి. మరి ఎవరి ఆరాధన చేయాలి, ఎవరిది ఆరాధన చేయాలి? దుర్గా అమ్మవారిది జాతకుడు ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. దుర్గా అమ్మవారిది ఆరాధన జాతకుడు నిరంతరంగా చేస్తూ ఉండాలి. అని జాతకుడికి అదృష్ట భాగ్యోదయం పెళ్ళైన తర్వాతనే అవుతుంది. మేబీ నేను జాతకం కనుక చూసుకున్నట్లయితే పెళ్ళి తక్కువ వయసులో అయ్యే యోగం అయితే కనబడుతుంది. అంటే పెళ్ళి అయితే అవుతుంది, తక్కువ వయసులోనే పెళ్ళి అవుతుంది. ఈ జాతకుడి అదృష్టం పెళ్ళైన తర్వాతనే యాక్టివేట్ అవుతుంది. ఇంకొక విషయం, కేతు 2nd హౌస్ లోపల అనురాధ నక్షత్రం లోపల కుజుడు రాశి లోపల 7 డిగ్రీలో ఉండడం వల్ల ఈ కేతు ప్రత్యేకంగా డబ్బు సేవింగ్స్ కానివ్వడు. కానీ జాతకుడికి ఫ్యూచర్ లోపల మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. తండ్రి కోరిక ఏదైనా కనుక ఉన్నట్లయితే ఆ కోరిక జాతకుడు తప్పకుండా తీరుస్తాడు. ఇంకొక విషయం, శుక్రుడు అష్టమాధిపతి పంచమ స్థానంలో, లగ్నాధిపతి పంచమ స్థానంలో. ఈ శుక్రుడి పైన ఇలాంటి పాపగ్రహాల సంబంధం అయితే లేదు. ఈ శుక్రుడికి ఎవరు చూడట్లేదు. కాబట్టి ఈ శుక్రుడు మంచి కండిషన్లోనే ఉన్నాడు. 20 డిగ్రీ లోపల పూర్వ భాద్రపద నక్షత్రం గురువు నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇది కొద్ది డీల్ అయితే అవుతుంది. కానీ తప్పకుండా జాతకుడు జీవితం లోపల ఏవైతే అనుకుంటున్నారో అవి తప్పకుండా జరిగి తీరుతాయి. ఇంకోటి, చంద్రకుండలి ప్రకారంగా చూసుకున్నట్లయితే శనిదేవుడు దశమ స్థానంలో వస్తాడు చంద్రకుండలి ప్రకారంగా చూసుకున్నట్లయితే. కాబట్టి జాతకుడికి జీవితం లోపల అన్ని డీలే నెమ్మదిగా అవుతాయి. కానీ తప్పకుండా అనుకున్న దానికన్నా ఎక్కువనే జాతకుడు చూడగలుగుతారు. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ జాతకుడికి 17th నుంచి 35 వరకు రాహు మహాదశ నడుస్తుంది. రాహు ఈ జాతకుడికి రాహు మహాదశ చాలా బాగుంటుంది. ఈ జాతకుడు ప్రత్యేకంగా బీటెక్ కంప్లీట్ చేశాడు, నెక్స్ట్ ప్రయత్నించుతున్నాడు. గ్రోత్ ఉందా అంటే ఉంది. కొద్దిగా అడ్వాన్స్గా ఆలోచించాలి. ఆలోచిస్తే మరి పని అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు కదా, తప్పకుండా అవుతుంది. ఇక రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు. నక్షత్రం చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు. ఈ జాతకుడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఒక జాతకుడు దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ జాబ్ లోపల ప్రయత్నించినా కూడా మంచి ఇది ఉంది అని, ప్రైవేట్ లోపల ప్రయత్నించినా మంచి కండిషన్స్ అయితే ఉన్నాయి. కానీ నా కండిషన్ ఏంటంటే జాతకుడు జన్మస్థానం నుంచి దూరంగా ఉంటేనే చాలా బాగుండగలుగుతాడు అకార్డింగ్ టు దిస్ హోరోస్కోప్. ఎందుకంటే ఫ్యూచర్ లోపల ఈ రాహు మహాదశ తర్వాత గురు అంతర్ మహాదశ వస్తుంది. ఈ గురు మహాదశ కొద్దిగా వేరేగా ఉంటుంది జాతకుడికి. ఎందుకంటే తృతీయాధిపతి షష్ఠాధిపతి దశమ స్థానంలో ఉచ్చ రాష్ట్రంలో, కాబట్టి ఇది కెరీర్ టాప్ లోపల ఉంటుంది. కానీ అంతవరకు కూడా బాగానే ఉంటుంది, నేను బాగుండట్లేదు. ఈ రాహు మహాదశ ఒక జాతకుడు చెప్పాలంటే కొద్దిగా సడన్లీ అన్ని చేంజెస్ అవుతుంటాయి. ఏదైతే ఉందో సడన్లీ చేంజెస్ అవుతాయి. రాహు జాతకంలో ఉన్న ఎక్కడైనా కావచ్చు, మీ జాతకంలో రాహు ఎక్కడున్నా కావచ్చు,
రాహు మహాదశ లేకపోతే రాహు అంతర్దశ కనుక నడుస్తున్నట్లయితే లైఫ్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంటే మీరు ఇది ఇలాగే ఉంటుందని చెప్పలేరు. ఆడ చేంజెస్ సడన్లీ అవుతుంటాయి, అన్ప్రెడిక్టబుల్. మీరు అక్కడ ఏం చెప్పినా విరుద్ధంగా అవుతుంది. మరి ఇక్కడ చెప్పింది సరిగ్గా అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నాడు జాతకుడు. అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన విషయంలో ప్రయత్నం చేస్తే అవుతుంది. ఎలా ప్లానింగ్ చేయాలి, ఎవరికి చెప్పకూడదు, సీక్రెట్ ప్రైవసీగా చేయాలి. ఎందుకంటే అష్టమ స్థానం ఇది రహస్య స్థానం. అష్టమ స్థలంలో రాహునుడు కాబట్టి జాతకుడు ఏం పని చేసినా రహస్యంగా చేయాలి. అందరికీ చెప్పుకుంటూ చూపించుకుంటూ చేయకూడదు. అలా చేస్తే పనులు జరగవు. ఇంకొక విషయం, హెల్త్కి సంబంధించి జాతకుడు లైఫ్ లోపల కొద్ది జాగ్రత్తగా, కొద్దిగా నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఫ్యూచర్లో చూసే అవకాశాలు అయితే చాలా బలంగా కనబడుతున్నాయి. D9 చార్ట్లో కూడా సాటర్న్ మంచి కండిషన్లోనే ఉన్నాడు. అక్కడ D9 చార్ట్ లోపల గురువు అలాగే సాటర్న్ కాంబినేషన్ ఉండడం వల్ల ఫ్యూచర్ లోపల బాడీ లోపల నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జాతకుడు దగ్గర కొద్ది కాల్షియం పెంచుకోవడానికి చాలా అవసరం ఉంది. సన్ ఎగ్జాల్టెడ్గా ఉన్నాడు కాబట్టి మంచి పరిస్థితి. అయినా సూర్య రశ్మి కిరణాలు జాతకుడి పైన ఎక్కువగా ఉండాలి. అంటే ఏంటంటే బాడీ ఫిట్గా హెల్దీగా ఉండాలంటే సూర్యకిరణాలు బాడీ పైన తప్పకుండా ఉండాల్సింది. జాతకుడు సూర్య నమస్కారాలు చేసిన చాలా మంచిది. రెమెడీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ చెప్తున్నా, జాతకుడు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయాలి. ఎందుకంటే కన్యా రాశి 14 డిగ్రీ లోపల మంచి బలం అయితే ఉంది. హస్త నక్షత్రంలో ఉన్నాడు. ఎందుకంటే దశమాధిపతి ద్వాదశ స్థానంలో ఈ జాతకుడు ఫారిన్ లోపలనే పని చేస్తాడు, నో డౌట్ ఇందులో. ఇంకొక విషయం ఏంటంటే దుర్గా అమ్మవారిది ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండాలి. మూడోది ఏంటంటే ఏ పని ఎప్పుడు పెండింగ్లో పెట్టకూడదు. ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే కంప్లీట్ చేయాలి. ఇది జాతకుడుకున్న ఫార్మాలిటీ రెమెడీస్ అయితే ఉండబోతుంది. ఈ రాహు మహాదశ కోసం దుర్గా అమ్మవారి 32 నామాల స్తోత్రం ఉన్నది. దుర్గా ద్వాత్రిష్ణ మాల మంత్రం ఉంది. ఆ మంత్రం కనుక జాతకుడు డైలీ 21 టైమ్స్ చదివితే చాలా మంచి జరుగుతుంది. ఈ లగ్నానికి బలం పెరుగుతుంది. అలాగే రాహు కూడా ఏమైనా నెగటివ్ జరగాల్సినవి అవి కూడా తగ్గుతాయి. రెమెడీస్ దానానికి సంబంధించి ఒక విషయం ఏంటంటే, జాతకుడు ప్రత్యేకంగా రాహుకి సంబంధించిన వస్తువుల దానము శనివారం రోజు 27th శనివారం చేసినట్లయితే జాతకుడికి సఫిషియెంట్ అవుతుంది. 35 years వరకు, అంటే 2035 వరకు రాహు మహాదశ ఉంది కదా, అందులోపల ఎలాంటి రకమైన చెడు జరగకుండా ఉండాలంటే రాహు దానం చేయాలి. ఇంకొక విషయం, జాతకుడు చేతి లోపల సిల్వర్ది కడెం వేసుకోవాలి. ఇక్కడ సిల్వర్ది కడెం వేసుకుంటే ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అంటే తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడికి ఇంకా బలం దొరుకుతుంది, శుక్రుడు కూడా బలం దొరుకుతుంది. శుక్రుడికి ప్రత్యేకంగా సిల్వర్ కారకత్వం అవుతుంది. ఇంకోటి ఫిజికల్గా చూసుకున్నట్లయితే ఒక విషయం తెలుసుకోండి, ఇన్ని చేస్తున్నాం కానీ కాన్ఫిడెన్స్ లేదంటే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ కొందరు ఎంత చేసినా ప్రయత్నం చేసినా రాదు. రాహు ట్రయాంగల్ లోపల కుజుడు ఉండడం వల్ల 7 అలాగే 2 దాదాపు చూసుకుని దగ్గరగా ఉన్నారు గ్రహాలు. కాబట్టి ఇది ఏదైతే ఉందో జాతకుడు జిమ్ అయినా చేయాలి, బాడీ ఎక్సర్సైజ్ అయినా చేయాలి. నా దృష్టికోణంలో కనుక చూసుకున్నట్లయితే జాతకుడు జిమ్ కనుక చేసినట్లయితే మెంటలిటీ స్ట్రెస్ లోపంచల బయట రాగలుగుతాడు, మెంటలిటీ స్టేబుల్గా ఉండగలుగుతాడు, కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే తప్పకుండా పెరుగుద్ది. ఇది ఈ జాతకానికి సంబంధించిన విషయాలు అయితే ఉంది. జాతకం చాలా మంచిది ఉంది. కుజుడు ఉచ్చ రాశిలో, సూర్యుడు ఉచ్చ రాశిలో, గురువు ఉచ్చ రాశిలో, రాహుకేతు కూడా ఉచ్చ రాశిలోనే ఉన్నాడు. శుక్రుడు కూడా ఉచ్చ రాశి వైపే వెళ్తున్నాడు. 28 డిగ్రీ అంటే ఇంకో 1 day తర్వాత జాతకుడిది, అంటే 1 day తర్వాత పుట్టినట్లయితే శుక్రుడు మీన రాశిలో ఉండేవాడు. కానీ 5th house లో కూడా మంచి కండిషన్ ఉంది, నేను అనట్లేదు. జాతకుడు ఒక మాట చెప్తే ఏంటంటే ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. అంటే జాతకుడు ఏం చేసినా, ఎలా చేసినా, ఎక్కడ చేసినా అది ఎవరికి చెప్పుకోకూడదు. చెప్పినట్లయితే పనులు అస్సలు జరగవు. ఇది ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లోపల కూడా అప్లై అవుతుంది. అండ్ లైఫ్ లోపల ఏవైతే జరగాల్సి ఉంటుందో అనుకున్న దానికన్నా బెస్ట్ జరుగుతుంది. ఇంతకీ అనుకున్న టైంకి అయితే అస్సలు జరగదు. శ్రీమాత్రే నమః.